గత కొన్ని సంవత్సరాలుగా కూడా మా జర్నలిజంలో ఎన్నో తెలియని పదాలను మనకు తెలియకుండానే వాడుతూ దాన్ని మామూలుగా అంటే సదా మామూలుగా లోకం వాడుతుంది కదా అనుకుంటూ దాని అర్థం ఏమిటో తెలిసి కూడా అది ఏం కాదులే పోనీలే దాంట్లో పెద్ద ఏముంది మనమైతే పూర్తి స్థాయిలో తప్పు చేయటం లేదు కదా అనే విధంగా మనసును ఒక విధమైన భ్రమలోకి మనమే నెట్టుకొని కొన్ని పదాలను సాధారణంగా వాడిస్తూ ఉంటాం. కానీ మనమే మన హిందూ ధర్మానికి ఎంత ఘోరంగా మనమే మన గోతిని మన ధర్మానికి గోతిని మనమే తవ్వుకుంటున్నామో మనకు తెలియకుండానే మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇదంతా కూడా గత 100 సంవత్సరాలుగా దాదాపు బ్రిటిష్ వారు ఎప్పుడైతే ఇండియాలో భారత్ను ఆక్రమించుకొని పరిపాలన చేయడం మొదలుపెట్టారో బ్రిటిష్ వారు మెల్లమెల్లగా మన సంస్కృతి సాంప్రదాయాలను మాయమయ్యేట్లు చెయ్యాలి అంటే ఇక్కడ వీళ్ళ యొక్క హిందూ ధర్మం నుంచి హిందువులను దూరం చేయాలంటే వీరి సంస్కృతిని సాంప్రదాయాలను దూరం చేయాలి అంటూ కొన్ని పదాలను మనకు తెలియకుండానే చెప్పించారు. ఈరోజు మనము ఆ పదాలు ఏమిటి, సాధారణంగా ఆ పదాలు మనం వాడుకలో ఏ మేరకు వస్తున్నాయో మీకు ఒకసారి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీ జర్నలిజం వృత్తిలో కావచ్చు, బయట కావచ్చు, సంఘంలో వెళుతున్నప్పుడు కావచ్చు, ఈ పదాలను వీలైనంత మేరకు వాటిని వాడకుండా చూసుకోవడం మనందరి బాధ్యత. ఒకసారి ఆ పదాలు ఏమిటి, ఎందుకు అనేది మనం చర్చించుకుంటే ఇంకొకసారి మనం కూడా జాగ్రత్తలు తీసుకుని ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కనుక మనము ఇవన్నీ తెలియక కాదు, దాదాపుగా మనందరికీ తెలుసు, అయినా వాడేస్తూ ఉంటాం. ఆ వాడేసిన పదాల అర్థాలు కూడా తెలుసు, కానీ దాని వాడుక మూలంగా మనమే మన ధర్మాన్ని అవహేళన చేస్తున్నామన్న సంగతి మనం స్మరణకి రాకుండా వాడుతూ ఉంటాం. ఉదాహరణకు మనం ఏదైనా ఉద్యోగంలో వెళ్తున్నప్పుడు మన పై అధికారి మన బాసు తిట్టాడు అనుకోండి, అతన్ని బయటికి రాగానే కొలీగ్స్ చాలా బాగా అక్షింతలు పడ్డాయా, నీకు అక్షింతలు ఏం వేశాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. సాధారణంగా అక్షింతలు మనం ఏ సందర్భంలో వాడతాం? ఈ అక్షింతలు అనే పదాన్ని మనం పూజనీయ స్థానంలో లేదా గౌరవనీయ వ్యక్తుల వద్ద మోకరిల్లినప్పుడు వారు మనకు అక్షంతలు వేసి మనల్ని శుభంగా ఉండమని దీవిస్తారు. ఇలాంటి సందర్భాలకు అక్షింతలను మనం వాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ అవతలి వ్యక్తి మనల్ని బాస్ లేదా పై అధికారి లేదా ఏదో ఒక ఉన్నత స్థానంలో పోయినప్పుడు మన పై అధికారి తిట్టడాన్ని మనము అక్షింతలు పడ్డాయా అని అవహేళనగా మాట్లాడతాం. అంటే దాన్ని జోకుగానే అనుకుంటున్నాం, కానీ ఇక్కడ అర్థము ఈ తిట్టుకున్ను అసలు దాని యొక్క అక్షింతల అర్థానికి ఎంత తేడా ఉందన్నది మనం గ్రహించుకుంటే ఆ పదాన్ని మనం ఇంకొకసారి వాడం. అదేవిధంగా మనము మోసం చేసావా లేదా మందు కొట్టావా లాంటి పదాలు కూడా వాడుతూ ఉంటాం. మందు కొట్టావా అడగడానికి బదులు తీర్థం పుచ్చుకున్నావా అంటే ఎవరైతే డ్రింక్ చేసాడనుకో ఫంక్షన్లలో కూడా ఏదో గౌరవ కొంచెం తీర్థం పుచ్చుకోండి అనేదో పెద్దగా దాన్ని తీర్థం అనే అక్షరం అంటే మంచిది, దేవుని యొక్క సంబంధించిన పుణ్య వచనము లేదా పుణ్య జలము అని అర్థం వచ్చేలా మందును మన పెద్దలు మందు పార్టీలో కూర్చున్నప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్లలో కూర్చున్నప్పుడు కానీ మాట్లాడుతూ ఉంటారు. అంటే మందుకున్న తీర్థానికి ఎంత డిఫరెన్స్ ఉన్నదో చూడండి. మందు మన శరీరాన్ని, బాడీని, మన యొక్క సంస్కృతిని, మన యొక్క జీవన వైవిధ్యాన్ని దురలవాటుగా చూపెడితే, తీర్థం అనేది మన యొక్క బాడీలోని శరీర కల్మషాన్ని కూడా తీసేసేందుకు మనం దేవాలయాల్లో కావచ్చు, లేకపోతే మన ఇంట్లో పూజలు నిర్వహించుకున్నప్పుడు కావచ్చు తీర్థం తీసుకుంటాం. తీర్థం అనేది మన శరీరంలోని కల్మషాన్ని తొలగించేందుకు. కానీ మందు శరీరంలో కల్మషాన్ని చేర్చేందుకు ఉపయోగించే మందు పదాన్ని మందు కొడతావా లేదా మందు కొట్టావా, లేకపోతే దాన్ని తీర్థం పుచ్చుకున్నావా లేదా తీర్థం పుచ్చుకుంటావా, కొంచెం తీర్థం పుచ్చుకో అంటే మందు తాగు, ఇలాంటి పదాలకు ఈ యొక్క అర్థాన్ని వాడుతూ ఉంటారు. ఆ అర్థము ఎంతటి అవమానకరమైన పదమో
మనం ఒక్కసారి ఆలోచించుకుంటే మళ్ళీ ఇంకొకసారి ఆ పదాన్ని వాడం. అదేవిధంగా మోసం చేశాడా, ఎవరైనా మనల్ని ఏదో ఒక విషయంలో డైలమా కొట్టించో లేకపోతే మనల్ని మభ్యపెట్టో మోసం చేస్తే ఆ మోసం చేశాడా అని అడగడానికి బదులు అతను నీకు పంగనామాలు పెట్టిండా మంచిగా. పంగనామాలు అంటే దేవుని యొక్క అర్థం, విష్ణుమూర్తి యొక్క సూచన కోసం, హైందవ ధర్మం కోసం మనం అంటే 3 నామాలుగా బొట్టు పెట్టుకుంటాం. బొట్టును 3 నామాల బొట్టును పంగనామాలు అంటే మోసం చేయడానికి, ఏదైతే మోసం అనే పదానికి ఈ మనం పంగనామాలు పెట్టాడా అంటూ మనం లోకంలో మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ మనకు అర్థాలు తెలుసు, కానీ తెలియకుండానే మామూలు వచనమే కదా అంటూ మాట్లాడుతూ ఉంటాం. అదేవిధంగా ఒక బార్ నుండి మందు కొట్టి ఎవరైనా ఓ ఇంటికి వస్తే అతన్ని మందు తాగి వచ్చావా, లేకపోతే బార్ నుండి వచ్చావా, లేకపోతే వైన్స్ నుండి వచ్చావా, లేకపోతే లిక్కర్ షాప్ నుండి వచ్చావా అని అడగడానికి బదులు గుడి నుండి వచ్చావా అని మాట్లాడతారు. ఎరా గుడి నుండి వచ్చావా అంటే దాని అర్థము ఈ బార్ షాపు, వైన్స్లు, లిక్కర్ అమ్మే షాపులన్నీ వీళ్ళ అర్థంలో అక్కడ గుడి అంటే ఏంటిది, దేవాలయం. కానీ ఇక్కడ అర్థము అతన్ని వ్యంగ్యంగా అని నేను అనుకుంటున్నాడు తప్ప మన ధర్మాన్ని తనకు తానే కించపరుస్తున్నాడు అనే అర్థాన్ని గ్రహించలేక ఏరా గుడి నుండి వచ్చావా అని మాట్లాడుతూ ఉంటారు మన స్నేహితులు. అదేవిధంగా ఎవరైనా అప్పుల ఊబిలోనో లేకపోతే ఇంకే రకంగానో ఓడిపోతే దివాలా తీస్తే అతను దాన్ని దివాలా తీశాడు లేదా అప్పుల పాలయ్యాడు అని మాట్లాడడానికి బదులు వాడు గోవిందా అని మాట్లాడుతూ ఉంటారు. అంటే తను కొంత అప్పుల పాలైతే ఇంకేముంది దాని అర్థం గోవిందా అని అంటూ ఉంటారు. అది కూడా ఎంత తప్పో మనం అది తెలియకుండానే మాట్లాడుతూ ఉంటాం. దీన్ని ఇంకొక రకంలో కూడా ఇంకొక పదంలో ట్రాప్ చేయడాన్ని, అంటే ఏ విధమైన ఒక వ్యక్తిని తనకు అనుకూలంగా మార్చుకొని తనకు అనుకూలంగా తిప్పుకోవడాన్ని మనం సాధారణంగా ట్రాప్ చేయడం అంటాం. అతన్ని ట్రాప్ చేయడం అంటే తనకి వశీకరణ చేసుకోవడం, తను ఏదో రకంగా ట్రాప్ అంటే ఒక రకంగా మోసం చేసి తనకు అనుకూలంగా మార్చుకోవడం, దీన్ని ట్రాప్ అనేది. కానీ ఇక్కడ మనము ముగ్గులోకి దింపాడు అనే పదం వాడతాం. ముగ్గులోకి దింపాడు అంటే మనము మహిళలు ఏదైతే ప్రొద్దున లేస్తేనే ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు వేసి, అంటే మనం ఇంటి నుంచి బయటకు రావడంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సూచించే విధంగా మొదట మనకు ముగ్గు కనిపిస్తూ ఉంటుంది మన వాకిట్లో. అలాంటి ముగ్గును చూస్తూ మనం బయట పనుల నిమిత్తం వెళ్ళడానికి శుభసూచకంగా మన హిందూ సాంప్రదాయంలో ఇళ్ళ ముందు ముగ్గులు వేసుకుంటాం. అలాంటి శుభసూచకమైన వాతావరణం సూచించే ముగ్గును ట్రాప్ చేయడం అంటే మోసం చేసి వశీకరణ చేసుకోవడానికి వాడే పదంలో ముగ్గులోకి దింపాడు అనే పదాన్ని వాడుతూ ఉంటాం. ఇదంతా కూడా మనకు తెలియకుండానే జరుగుతుంది. అదేవిధంగా ప్రలోభ పెట్టి ప్రేమలోకి ట్రాప్ చేయడానికి ఎవరైనా ఒక అమ్మాయిని కానీ లేదా ఒక అమ్మాయి కానీ ప్రేమ పేరుతో లేదా ఏదైనా సంథింగ్ అక్కడ అతన్ని ఆకట్టుకోవడానికి కొన్ని విషయాలు సాధారణంగా మనం ఎక్కువనో తక్కువనో మభ్యపెట్టేదో మార్కెటింగ్ యొక్క నైపుణ్యాలతో మనం పదాలను కలిపి మాట్లాడుతూ ఉంటాం. కానీ మూడో వ్యక్తి ఆ విషయాన్ని గమనిస్తున్నప్పుడు పులిహోర కలుపుతున్నాడు అని అంటాం. పులిహోర అనేది దేనికి, మనం దేవాలయాల్లో లేదా మనం ఇంట్లో లేదా సాధారణంగా తినడానికైనా ఒక ఆహారాన్ని పులిహోర అంటాం. దేవాలయాల్లో ప్రసాదంగా ఇస్తే కూడా దాన్ని పులిహోర అంటాం. అట్లాంటి పులిహోర అంటే శుభసూచకమైన ప్రతి వస్తువును కూడా ఇలా వ్యంగ్యంగా అర్థం పూర్తిగా మారిపోయేలా మన సాంప్రదాయంలో చొప్పించి మరి మనకు వాడుకలోకి తెచ్చారు. దాన్ని మనకు తెలియకుండానే వాడుతూ ఉంటాం. అదేవిధంగా మనం కూడా ప్రతి పండుగకు ఈ పులిహోరను వినాయక నిమజ్జనం, వినాయక చవితి సందర్భంలో కావచ్చు, మన దేవాలయ సందర్శనలో కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా మనకు పులిహోర అనేది ప్రసాదంగా లభిస్తుంది. అంటే ఇంతటి పవిత్రమైన పులిహోరను ఒక మోసం చేయడానికి వాడే పదాలకు పులిహోరను కలుపుతున్నాడు అంటే ఎంతటి అర్ధరహితమైన పదమో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పవిత్రమైన సంస్కృత భాష
దాదాపు ప్రపంచంలో ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఏ భాషను చూసుకున్నా దానికి మూలము సంస్కృతము అనే అర్థం మనకు ఎక్కడ చరిత్రలో దొరుకుతుంది. కానీ అలాంటి సంస్కృతాన్ని ఎవరైతే ఇప్పుడు తాగుబోతాడో లేకపోతే సంథింగ్ ఎవడో ఒక మాట్లాడే విషయాలను అంటే తిట్ల రూపకంలో మాట్లాడుతున్న ఒక వ్యక్తి సంభాషణను ఇక మొదలుపెట్టాడు సంస్కృతము అంటారు. అంటే తిట్లను సంస్కృతంగా మనం అభివర్ణిస్తున్నాం. ఇక్కడ సంస్కృతం మాట్లాడుతున్నాడు అతను, సార్ సంస్కృతం మాట్లాడుతున్నాడు అంటే తిడుతున్నాడు అనడానికి బదులు సంస్కృతం మాట్లాడుతున్నాడు అంటాం. సంస్కృతం అంటే తిట్ల, సంస్కృతం అంటే ప్రతి భాష, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి భాష సంస్కృతం నుంచే ఉద్భవించింది అనేది మనకు చరిత్ర చెబుతోంది. అట్లాంటి సంస్కృతాన్ని పట్టుకొని ఇవాళ సంస్కృతం కనుమరుగు కావచ్చు, మనం వాడుకలో లేకపోవచ్చు, కానీ సంస్కృతం అనేది ఆదిమూలం భాష. ప్రతి నాగరికతకు భాష ఏదైతే దానికి అక్షర రూపము లేదా ఒక భాషా రూపకానికి అక్షర రూపము సంస్కృతం. అలాంటి సంస్కృతాన్ని ఇప్పుడు మాట్లాడే వ్యవహారంలో తిట్ల దండకాన్ని ఉపయోగిస్తూ ఉంటారు మన వాళ్ళు. అదేవిధంగా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల మన పవిత్రమైన భాషలను, సాంప్రదాయాలను, ఆచారాలను కూడా, నామాలను కూడా అవమానించుకోవడము ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనము గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకా కూడా ముందుకెళ్తే మనం సాధారణంగా పండగ వచ్చిందంటే కొత్త బట్టలు వేసుకొని గుడికి వెళ్ళడము లేదా సందడి చేయడం మనం అనాదిగా ఒక ఆచారం. మనోళ్ళో లేకపోతే అరే ఏదో లేదు తనకి ఇష్టం లేకుండా నేను ఆర్డర్స్ వేసుకుంటానంటేనో అరే పాత పండుగ నాడు కూడా పాత మడుగేనా అని మనం వ్యవహరించడం మనకు అలవాటు. అంటే పండుగ రోజును కూడా పాత బట్టలేంద్రా అనేది ఒక సాంప్రదాయకమైన మాట. కానీ దాన్ని ఇక్కడ అర్థం మారుస్తూ మనం దాన్ని ఏమని మాట్లాడుతూ ఉంటాం, మనం పండగ నాడు కూడా పాత మొగుడేనా అని మాట్లాడుతూ ఉంటాం. అంటే పండగ వచ్చిందంటే మొగుడిని కూడా మార్చాల్సిందేనా? అంటే మన సాంప్రదాయాన్ని, మన విలువలను, మన కుటుంబాల విలువలను కూడా దిగదార్చే ఇమిడి ఉన్న దానిలో అంతరార్థం ఏంటి? మన కుటుంబ విలువలను కూడా దిగజార్చగలిగేంతటి అంతరార్థం అందులో దాగి ఉందా లేదా? అది మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. పండగ నాడే పాత మడుగేనా అనే అర్థానికి పండగ నాడు కూడా పాత మొగుడైనా అంటే ఏదో కొత్త బట్టలు వేసుకోరా బాబు అని చెప్పేసి ఒక పాత మడుగైనా అనే సామెత మన వాళ్ళు దానికి మనకి ఇస్తే, దాన్ని పండగ నాడు కూడా పాత మొగుడైనా అంటే నువ్వు మొగుడిని పండగ నాడు మార్చాయి అనే విధంగా మన వాళ్ళు దీన్ని అర్థాన్ని చొప్పించి వాడుకలోకి తెచ్చారు. అంటే ఇలాంటి ఇంకా కూడా ఎవరైనా మనము పండగ రోజుల్లో లేదా ఇంకా సందర్భంలో మనము రామాయణమో లేకపోతే భగవద్గీతనో ఇంకేదో ఒక పారాయణం చేయడము గుళ్ళో లేదా 3 కూళ్ళలలో చావిడిలో ఇలాంటి అలవాట్లు మనకు ఇప్పుడంటే సినిమాలు వచ్చాయి కాబట్టి సాయంత్రం కానీ శనివారం సాయంత్రం కాగానే వీకెండ్ కాబట్టి సినిమాకి వెళ్దాము, ఏ సినిమా బాగుంది ఏ సినిమా బాగాలేకున్నా సినిమాకి పోదాం అనే ఆలోచనలు ఇప్పుడు ఉన్నాయి. కానీ నాటి రోజుల్లో సినిమాలు ఇట్లాంటి చలనచిత్రాలు కానివ్వచ్చు, ఇట్లాంటి వేషాలు లేనప్పుడు చావిడిలోనో లేకపోతే 3 బజార్ల కాడనో లేకపోతే ఇంకేదో గుడిలోనో పారాయణమో, గీతా పారాయణమో లేకపోతే భగవద్గీత పారాయణమో లేకపోతే ఏదన్నా ఉత్తమమైనటువంటి కథల చెప్పడమో లాంటి కార్యక్రమాలు నాటి పెద్దలు నిర్వహిస్తుండేవారు. కానీ దాన్ని మనము ఒక ఉత్తమంగా భావించే అంశాన్ని ఎవరైనా ఎక్కువ గోల చేస్తేనో లేకపోతే ఇంకేదన్నా మన అరే మంచిగా బతికనో కుటుంబంలో మంచి జీవనాన్ని ఎంచుకోమని ఏదో పెద్ద మనిషి కొంత కుర్రాళ్ళకో లేకపోతే ఏదో చెబుతూ ఉంటే దాన్ని మంచి చెబుతున్నాడు అనడానికి బదులు దాన్ని రామాయణం మొదలుపెట్టిండండి మన వాళ్ళు, ఇక మొదలుపెట్టిండు రామాయణం అని మాట్లాడుతూ ఉంటారు. అంటే దాని అర్థము ఎంత తప్పుగా దారితీస్తుంది అనేది తెలిసినా కూడా దాన్ని సాధారణంగా వాడేస్తూ ఉంటాం. అదే మరి ఇట్లాంటి సందర్భాల్లో మిగతా వర్గాలు మాట్లాడతాయా? ఎప్పుడన్నా వాళ్ళు వారికి సంబంధించిన సంస్కృతిని కానీ సాంప్రదాయాలను కానీ ఇలా వ్యంగ్యంగా మాటల రూపంలో వ్యవహరించుకున్న తీరును మనం సమాజంలో గమనిస్తామా అనేది మనం ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకొకడు
ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉంటాడు, తన అసమర్థతను వెళ్ళబోసుకుంటూ ఉంటాడు. ఆ అసమర్థతను వెళ్ళబోసుకున్న సందర్భంలో సరేలే నువ్వేదో కష్టపడుతున్నావు, నీ చెప్పే మాట ఎవరు వినవడం లేదు అని అనడానికి బదులు ఇంతమంది లింగాలలో నువ్వో బోడి లింగం, నువ్వు మాట్లాడితే ఏమొస్తుందిరే అనే రకంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే మనము మనము పుట్టిన కాడి నుంచి మొదలు చనిపోయే వరకు శైవారాధన, శివలింగాన్ని పూజించడం మనకు అలవాటు. కానీ ఇక్కడ బోడిలింగం అనే పదాన్ని ఒక శివుని యొక్క ప్రాధాన్యతను తగ్గించే అంశాల్లో ఒకటి కాదా? ఆ సామెతను వాళ్ళు మనకు చొప్పించాల్సిన అవసరం ఏముంది? చొప్పిస్తే మనం కూడా దాన్ని గ్రహించకుండా అరే మన దేవుణ్ణి మనమే అపహాస్యం చేసుకున్నట్లు కాదా? ఈ అంశాన్ని మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇట్లాంటి సందర్భాల్లో మాట్లాడడం కూడా మనం మాట్లాడుకోవాలి. అదేవిధంగా ఇంకా శతకోటి లింగాలలో నువ్వో బోడిలింగం అనడం, అదేవిధంగా ఏదైనా మనం కూరగాయల లిస్టో లేకపోతే సామాన్ లిస్టో చూసుకుంటే అరే ఇదేంద్ర భయ్ హనుమంతుని తోకలాగా లిస్టు రాసుకోవచ్చావు, హనుమంతుని తోకకు మనం రాసిన లిస్టుకు సంబంధం ఏంది? లిస్ట్ ఇంత పొడుగుండొచ్చు, అరే ఇంత పెద్దగా రాసావనొచ్చు. చాంతాడు లిస్టు రాశాడు అనడానికి బదులు హనుమంత తోకలాగా చాంతాడు లిస్టు రాశావు, ఇలాంటి పదాలను కూడా వాడుతూ మనల్ని అవహేళన చేసేందుకు ఉపయోగించిన పదాలు అని చెప్పి ఏమాత్రం గ్రహించకుండా మనము సాధారణంగా వాడేస్తూ ఉంటాం. కానీ దీని అంతరార్థము మన సంస్కృతి, మన సాంప్రదాయాలను దూరం పెట్టడానికి పాశ్చాత్యులు వాడిన అంశాలు. పాశ్చాత్యులు మన మీద మన వేలుతో మన కన్నును మనమే పొడుచుకునేలాగా, మన సంస్కృతిని మనమే మన చేతులారా నాశనం చేసుకునేందుకు వాడిన కుయుక్తులు, కుతంత్రాలు. దీన్ని మనం గ్రహించి అంటే ఇప్పుడు మనం ఏదో తప్పు చేస్తున్నాము అని కాకుండా అట్లాంటి పదాలను వీలైనంత వరకు మనం వాడకుండా నిరోధించగలిగి దాన్ని మన యొక్క సమాజాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాలను ముందరికి తీసుకుపోవడమే మన యొక్క ముందున్న లక్ష్యం అని చెప్పి సందర్భంగా జనం గొంతు చెప్పదలుచుకుంది. జై హింద్, భారత్ మాతాకి జై.